మామూలుగా డిఫెన్స్ రౌండప్‌లోని వెపన్ అనే ఒక సెగ్మెంట్‌లో గిరిధర్ గారు భారతదేశంలో భారతదేశం యొక్క కంపెనీ టు బి ఆనెస్ట్ చెప్పాలి అంటే చాలా చిన్న చిన్న కంపెనీస్ ఇందులో ఎక్కువగా గిరిధర్ గారు చెప్తూ వచ్చారు. ఎందుకు అంటే పెద్ద కంపెనీస్ ఇలాంటివి మ్యానుఫ్యాక్చర్ చేయడంలో పెద్ద విశేషం ఏం లేదు. కానీ స్టార్టప్స్ అంటే చిన్న చిన్న కంపెనీస్ విత్ వెరీ లిటిల్ ఫండింగ్ ఎన్నో అద్భుతాలు చేశారు. ఆ అద్భుతాలని అందరికీ తెలియాలి అనే ఒక ఇంటెన్షన్‌తోనే గిరిధర్ గారు ఒక చిన్న కంపెనీ చేసే ఒక ఎక్స్పెరిమెంట్ అనాలా లేకపోతే వాళ్ళు చేసే ఇన్నోవేషన్ని గిరిధర్ గారు చెప్తూ వచ్చారు. అందులో భాగంగానే అయాన్ అనే ఒక కంపెనీ తయారు చేసిన ఒక యూయూవి అనే ఒక వెపన్ని గిరిధర్ గారు చెప్పబోతున్నారు. అదేంటి అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఇందాక చెప్పినట్టుగా ఇంట్రోలో నిజానికి చెప్పాలంటే మామూలుగా డిఫెన్స్ రౌండప్లో తెలుసో తెలియకో చాలా స్టార్టప్ కంపెనీలో కానివ్వండి లేకపోతే వెపన్లో కానివ్వండి అంటే చిన్న చిన్న కంపెనీస్ చెప్తూ వచ్చాం. అండ్ వాళ్ళ ఇన్నోవేషన్స్ నిజానికి చెప్పాలంటే ఎక్సలెంట్. నిజానికి చెప్పాలంటే నాకు అసలు అవి ఇజ్రాయెల్ కంపెనీస్ చెప్తున్నామని అనిపిస్తుంది నిజానికి చెప్పాలంటే టు బి ఆనెస్ట్. సో అందులో భాగంగానే అయాన్ అనే కంపెనీ కూడా నిజానికి చెప్పాలంటే ఒక గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్నోవేషన్తో వాళ్ళు వచ్చారు యూయూవి అనే దాంతో. ఈ యూయూవి అనేది ఏంటి అండ్ ఇది నిజానికి చెప్పాలంటే ఇది ఎలాంటి ఒక హెల్ప్ యుద్ధంలో మనకి చేయగలుగుతుంది సార్? యూయూటీ అంటారు, అన్మాన్డ్ టీమింగ్ అంటారు. అంటే అన్మాన్డ్ వెహికల్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, మనం డ్రోన్స్ అంటాము, అవి అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్స్. ఓకే, గ్రౌండ్లో కూడా మన భూమి మీద కూడా మనుషులు లేకుండా వెళ్ళేటువంటి కొన్ని మన దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. బహుశా అది రోడ్డు మీద కాకుండా మనం వేరే టెరెన్లో తీసుకువెళ్ళాల్సి ఉండొచ్చు. పొలాల్లోంచి వెళ్తుంది, లేకపోతే ఇంకేదో కొండల్లో వెళ్తుంది, అడవుల్లో వెళ్తుంది, అటువంటివి ఉండొచ్చు. ఈ పైన ఆకాశంలో వెళ్తున్నది, కింద వెళ్తున్నది, రెండింటి యొక్క అనుసంధానం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక టెక్నాలజీని వీళ్ళు అయాన్ అటానమస్ అన్న కంపెనీ దాన్ని ఆవిష్కరించింది. ఎక్కడ ఏరో 2025 మన జరిగినటువంటి యలహంక. ఇన్ఫ్యాక్ట్ అప్పటి నుంచి మనం ఆల్మోస్ట్ ప్రతి ఎపిసోడ్లో కూడా దానిలో ఉన్నటువంటి అద్భుతమైన ఆవిష్కరణ మనం ప్రతి డిఫెన్స్ రౌండప్లో ప్రజెంట్ చేస్తున్నాం. అప్పటి నుంచి కూడా ఈసారి కూడా దాని గురించి మాట్లాడుతున్నాం మనం. అక్కడ ఈ యొక్క డెమాన్స్ట్రేషన్లు ఏం చూపించారంటే అవి కొన్ని ఒక 100 కిలోలు ఇటువంటి డిఫరెంట్ అమ్యునిషన్స్ తీసుకొని వెళ్ళగలిగితే పైనుంచి వాళ్ళకి కమాండ్స్ ఇవ్వగలదు. అలాగే కింద పైన ఉన్నటువంటి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇది ఇవ్వగలదు. ఈ కింద ఏదైనా కనిపించిందంటే కనుక పలానా దగ్గర నువ్వు అక్కడ అమ్యునిషన్ వేయంటే అది అమ్యునిషన్ వేయగలదు పైనుంచి. అలాగే అది పలానా దగ్గర ఈ ఇబ్బంది ఉంది అంటే దీని యాక్షన్ తీసుకోవచ్చు. మనిషి వెళ్లకుండా ఈ రెండు పైన ఉన్నటువంటి మన అసెట్స్, భూమి మీద ఉన్న అసెట్స్ రెండిట్లో కూడా మనుషులు ఉండరు, కానీ వాళ్ళు అనుసంధానం చేసుకొని ఈ రెండు కూడా యాక్షన్ చేయగలిగినటువంటి. లిటరల్గా చెప్పాలంటే ఏదో హాలీవుడ్ ఏమంటారంటే సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా ఉంది లిటరల్గా చెప్పాలంటే. అటువంటి టెక్నాలజీ మనం ఆవిష్కరించుకున్నాం. మనం చూసాం సరిహద్దులో ఎస్పెషలీ మనకు గతంలో మన సైనికులు వెళ్లాల్సి వచ్చేది, అక్కడ ఏదో ఇబ్బంది పడి మనం వాళ్ళు చనిపోవడం ఇటువంటివన్నీ జరుగుతుండేవి. దానికి భిన్నంగా ఇది తయారు చేయొచ్చు మనం. ఓకే, ఇది కంప్లీట్గా మనం అక్కడికి వెళ్ళి కంటెస్టెడ్ జోన్స్ అంటారు, ఎక్కడైతే మనకు ప్రమాదం ఉందో అక్కడ వెళ్లకుండా వీటిని పంపించవచ్చు. ఒకవేళ షూట్ డౌన్ చేసినా ఎక్విప్మెంట్ పోతుంది కదా, మనుషులు చావరు కదా. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో వెళ్ళి సునాయాసంగా చేయవలసిన పని చేసుకొని రాగలరు వీళ్ళు. మన సైనికులకు ఎటువంటి ప్రమాదం లేకుండా చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఈ యొక్క టెక్నాలజీని వీళ్ళు ఆవిష్కరించారు. ఇది చాలా దేశాలు ఎస్పెషల్లీ ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలకి చాలా వాళ్ళకు అవసరం అనిపించింది. ఎందుకంటే అక్కడ అంతర్యుద్ధాలు చాలా ఉన్నాయి. సరిహద్దుల్లో టెర్రరిస్టులు, పౌచర్లు, ఈ జిహాదీలు చాలామంది అటు ఇటు వెళ్ళడం, ఇవన్నీ చాలా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. సో అక్కడ వాళ్ళ సైనికులు అక్కడ గస్తీలు తిరగడం, దానివల్ల చాలా ఇబ్బందులు ఉండడం. కాబట్టి ఇటువంటి టెక్నాలజీ వాళ్ళకి చాలా అవసరం అని చెప్పి చాలామంది కొనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని. ఓకే, సో మనం చూస్తే కనుక ఎస్పెషలీ కాశ్మీర్ ప్రాంతంలో మనం చూస్తే కనుక మనకు చాలా అవసరం ఉంటుంది ఇటువంటివన్నీ కూడా. ఈ టెక్నాలజీని ఆవిష్కరిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఎపిసోడ్స్ క్రితం మనం చెప్పాం, లిటరల్గా చెప్పాలంటే ఒక కుక్కలాగా ఒక 4 కాళ్ళతో నడిచేటువంటి ఒక రోబోట్ని మన వాళ్ళు తయారు చేసుకున్నారు. అది అంటే ఒక అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్, అది లిటరల్గా చెప్పాలంటే. అటువంటి చాలా ఉన్నాయి మన దగ్గర. అది వెళుతున్నటువంటి ట్యాంకులకో వాళ్ళ ఆర్మీ వెహికల్స్కో ఏదైనా అటాచ్ చేసేయగలదు, బాంబులు అటాచ్ చేయగలదు. కానీ వాటికి ఆ GPS కోఆర్డినేట్స్ అవన్నీ ఇవ్వాలంటే ఈ పైన వెళ్తున్నటువంటి యూఏఈస్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ కూడా వాటికి అనుసంధానం చేసి సిగ్నల్స్ ఇవ్వగలదు. సో ఈ కమ్యూనికేషన్స్ పర్ఫెక్ట్గా జరిగి గ్రౌండ్ టార్గెట్ కానీ లేదా పైనుంచి వేసేటువంటి టార్గెట్స్ కానీ ఇవన్నీ కూడా ఇద్దరు అనుసంధానం చేసుకునేటువంటి ఈ యొక్క టెక్నాలజీ వాళ్ళు యూయూటీ అన్న టెక్నాలజీ వాళ్ళు ఆవిష్కరించారు. ఇందాక నువ్వు చెప్పినట్లు కరెక్ట్, మన స్టార్టప్ కంపెనీలు చాలా భిన్నంగా ఆలోచన చేయగలుగుతున్నాయి.
మనకు వస్తున్నటువంటి థ్రెడ్స్కి కొత్త కొత్త సొల్యూషన్స్ తీసుకురాగలుగుతున్నారు. అందుకని మన డిఫెన్స్ రీసెర్చ్, డిఫెన్స్ ఎకో సిస్టమ్ అద్భుతంగా రాణిస్తున్నది. ఆఫ్ కోర్స్ మన ఇంకా క్రిటికల్ టెక్నాలజీ కొంత మన వీక్నెస్ ఉన్నా కానీ కూడా కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త కొత్త ఛాలెంజెస్కి కొత్త కొత్త సొల్యూషన్స్ తీసుకొచ్చే దిశగా మన ఇండస్ట్రీ పనిచేస్తున్నది. కాబట్టి అటువంటి ప్రోడక్ట్లోని ఈ అయాన్ అన్నటువంటి ప్రోడక్ట్ వచ్చింది. ఆ కంపెనీని తర్వాత ఈ ప్రోడక్ట్ని కూడా మనం అందరినీ కూడా అభినందిద్దాం. రైట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం